మరి కాసేపట్లో వరంగల్లో ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. అక్కడి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకతీయులేలిన చారిత్రక నగరిలో ఈటీవీ కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఓరుగల్లు నగరంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించడానికి సర్వం సిద్ధంగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో పలు చోట్ల నిర్వహించినటువంటి ఈటీవీ కార్తీక దీపోత్సవం ఇవాళ ఓరుగల్లు నగరంలో జరగనుంది. ఇందుకోసం భారీగా వేదిక నిర్మించారు. సర్వంగా సుందరంగా ఈ వేదిక అలాగే పరిసరాలు కూడా అత్యంత సుందరంగా కూడా ఏర్పాటు చేశారు. కార్తీక మాసం అనే చాలా పవిత్రమైనటువంటి మాసం. ఇటు శివుడికి అటు కేశవుడికి ఇద్దరికీ కూడా ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి మాసము. ఈ మాసంలో ఇద్దరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి యావత్ భక్తకోటి కూడా భావిస్తారు. ఇందుకోసం కార్తీక దీపాలను రాత్రిపూట సాయం వేళలో అలాగే ఉదయం వేళలో కార్తీక దీపాలను వెలిగించే శివకేశవులను ఆరాధిస్తారు. ఇక ఇవాళ ఓరుగల్లు నగరంలో ఎటు చూసినా కూడా ఆధ్యాత్మిక సందడి అనేది నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి నగరంలో ఇటు కాజీపేట, వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల నుంచి అక్కడ కొంచెం దూరం ప్రాంతాల నుంచి కూడా జనగామ నుంచి నర్సంపేట నుంచి కూడా మహిళలు ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఇందుకోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం ఇప్పటికే సగం పైగా కూడా భక్తులతోటి నిండిపోయింది. మరి కాసేపట్లో ఇక కార్తీక దీపోత్సవం ఇక్కడ ప్రారంభం కానుంది. ఇందుకోసం ముఖ్యంగా అతిథులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అతిథుల సమక్షంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అత్యంత కనుల పండుగగా జరగనుంది. ఇంకా ఇప్పటికీ మహిళలు పాసులు తీసుకున్న వారంతా కూడా విచ్చేస్తున్నారు. సరిగ్గా 6 గంటల సమయానికల్లా అతిథులు విచ్చేస్తారు. అలాగే ఇక ఈ కార్తీక దీపోత్సవం ప్రారంభం కావడానికి ఇక అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఇక ఈ కార్తీక దీపోత్సవం ఓరుగల్లు లో జరగనుంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కార్తీక దీపోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఓవర్ టు స్టూడియో.